హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరంలో కొన్ని మంచి అనుభూతులు ఉంటాయి, అలాగే చెడువి కూడా. అయినా వాటినన్నిటిని పక్కన పెట్టి ముందుకు సాగడమే మనిషి యొక్క పని. ప్రతి సంవత్సరం మొదలవగానే ప్రతి ఒక్కరికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అదే ఇయర్ ఎలా ఉండబోతుందా అని. అలాగే 2025 గురించి కూడా కొన్ని ప్రిడిక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ ప్రిడిక్షన్స్ ఎవరో చేసినవి కావు, గూగుల్లో మీరు సెర్చ్ చేసినా కూడా తెలుసుకోవచ్చు. 2025 గురించి గూగుల్ కొన్ని ప్రిడిక్షన్స్ చేసింది, ఈ ఇయర్ ఎలా ఉండబోతుందో అని. ఇంతకీ 2025లో ఏం జరగబోతుందో మీరు తెలుసుకున్నాక కొన్ని విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే, కొన్ని మాత్రం మిమ్మల్ని ఆలోచనలో పడివేస్తాయి. అందులో ఒకటి, భూమిపై కొన్ని గంటల పాటు ఇంటర్నెట్ పని చేయకపోవడం. సాధారణంగా ఇంటర్నెట్ పూర్తిగా పని చేయకుండా ఆగిపోవడం అనే అవకాశం లేదు, కానీ సోలార్ సిస్టమ్ లో జరిగిన కొన్ని సోలార్ స్ట్రోమ్స్ వల్ల గణనీయమైన అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సోలార్ మాక్సిమం పీరియడ్ లో ఇంక్రీజ్ అయిన సోలార్ యాక్టివిటీ కమ్యూనికేషన్ వల్ల మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపగలవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే అండర్ సీ కేబుల్స్ లపై కొంతకాలం పాటు విస్తృతంగా ఇంటర్నెట్ అంతరాయాలకు దారితీయవచ్చు. అయినప్పటికీ పూర్తి ఇంటర్నెట్ కొలాప్స్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ప్రదేశాల్లో మంచు కురవడం. అసాధారణమైన ప్రదేశాల్లో మంచు కురిసే అవకాశం వాతావరణంలోని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. పోలార్ వర్టెక్స్, క్లైమేట్ చేంజ్, ఎల్ నినో వంటి ప్రభావాల వల్ల ఊహించని ప్రదేశాల్లో మంచు కురిసే అవకాశం ఉంది. సోలార్ వర్టెక్స్ అంటే ఆర్కిటిక్ వంటి ప్రాంతాల్లో చల్లని గాలులు బలహీనపడి దక్షిణం వైపు ప్రయాణించినప్పుడు సాధారణంగా మంచు పడని ప్రదేశాల్లో కూడా మంచు కురిసే అవకాశం ఉంటుంది. సెకండ్, క్లైమేట్ చేంజ్. ప్రపంచ వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. సాధారణంగా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో తీవ్రమైన మంచు పడవచ్చు. ఇక ఎల్ నినో ప్రభావం వల్ల కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాలలో మంచు కురిసే అవకాశం ఉంటుంది. వేడిగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఉష్ణోగ్రతలలో గణనీయమైన మార్పులను కలిగిస్తాయి. దీని కారణంగా వేడి ప్రదేశాల్లో కూడా మంచు పడవచ్చు. సహారా ఎడారిలో 2018లో మంచు కురిసిన సంఘటనలు ఉన్నాయి. ఇది చల్లని గాలులు తేమతో కలవడం వల్ల జరుగుతుంది. ఇలా వాతావరణంలో అకస్మాత్ మార్పులు జరిగితే 2025లో వింత ప్రదేశాల్లో మంచు కురిసే అవకాశం ఉంటుంది. అలాగే 2025లో వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుంది. థర్డ్ వన్, ద థ్రెట్ ఆఫ్ న్యూ వైరస్ ఇన్ 2025. 2025లో కొత్త వైరస్లు ఉద్భవించే అవకాశం ఉంది. కొత్త వైరస్లు పుట్టడం ఒక సహజ ప్రక్రియ. ఈ వైరస్లు ముఖ్యంగా ఆర్ఎన్ఏ వైరస్లు. ఆర్ఎన్ఏ వైరస్ అనేది సింగిల్ స్టాండర్డ్ అలాగే డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏను జన్యు పదార్థంగా కలిగి ఉన్న వైరస్. మనకు సాధారణంగా కలిగే జలుబు కూడా ఈ ఆర్ఎన్ఏ వైరస్ వల్లే కలుగుతుంది. ఈ వైరస్లు చనిపోయే సందర్భంలో కూడా కొన్ని కారణాల ఒత్తిడి వల్ల మళ్ళీ కొత్తగా ఉద్భవిస్తాయి. అనేక కొత్త వైరస్లు జంతువుల నుంచి మానవులకు వస్తాయి. అడవులు తగ్గిపోవడం వల్ల మనుషులు జంతువులతో ఎక్కువగా పరిచయం కలిగి ఉన్నారు. పశువులతో దగ్గరగా ఉండడం వల్ల వైరస్లు మనుషులకు వ్యాప్తి చెందుతాయి. అలాగే వాతావరణం మారడం వల్ల జీవుల జీవవర్ణం కూడా మారిపోతుంది. ఈ మార్పుల వల్ల కొత్త వైరస్లు పుట్టేందుకు అవకాశాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మీరు బాగా గమనించినట్లయితే ఎల్లప్పుడూ తేమగా ఉండి ఎండని ప్రాంతాల్లో దోమలు, కొత్త కొత్త పురుగులు చేరడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి జబ్బులు కలిగిస్తున్నాయి. అలాగే ప్రయాణాలు మరియు వ్యాపారం వల్ల వైరస్లు వేగంగా వ్యాపిస్తాయి. ఇవే కాకుండా 2025లో అతిపెద్ద ఎర్త్క్వేక్ కూడా రావచ్చు. దీనిని మనం ఎప్పుడు కూడా ముందే ప్రిడిక్ట్ చేయలేము, కానీ మారుతున్న వాతావరణాల వల్ల సోలార్ సిస్టమ్ లో జరిగే కొన్ని మార్పుల వల్ల ఇది జరిగే అవకాశం ఉంది, అలాగే జరగకపోవచ్చు కూడా. అలాగే 2025లో అతిపెద్ద అగ్నిపర్వతం విస్ఫోటనం చెందే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో చెప్పుకున్నవి గూగుల్ కొన్ని అంచనాల ద్వారా ప్రిడిక్ట్ చేసినవి మాత్రమే. ఇందులో అన్ని జరగవచ్చు లేదా ఏవి జరగకపోవచ్చు కూడా. అలాగే కొన్ని మాత్రమే జరగవచ్చు. రాబోయే కాలంలో ఇలాంటివి లేదా ఇంతకంటే పెద్ద పెద్ద పరిణామాలే జరగవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.